హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూరతో చికెన్ అండి. మనం ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. చాలా సింపుల్గా కూడా మనం తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. మనకి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు మనకి కొంచెం పుల్లగా ఉండాలంటే చికెన్ ఈ విధంగా చేసుకొని తిన్నాము అంటే చాలా బాగుంటుందన్నమాట. ముందుగా దీన్ని గోంగూర మనం కడుక్కుందాము. కడిగిన తర్వాత దాన్ని ఒక బాండీలో వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ కూడా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. వేసుకున్న తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చిని కూడా ఒక 5 చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. వేసుకున్న తర్వాత దీంట్లోకి 3 టమాటాలు కూడా మనం కడిగి వాటిని కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందామండి. వేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను, చూసారా. వేసుకున్నాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన బాండీ పెట్టుకుందాము. బాండీ పెట్టుకుని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందామండి. గోంగూర టమాటా ముక్కలు ఇవన్నీ ఉడకాలి కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఇంకా పూర్తిగా ఉడకాలి కాబట్టి మనం ఇంకా కొంచెం వాటర్ వేసుకొని వాటర్ అనేది ఇంక పోయే వరకు మనము ఉడికించుకుందాము. సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకుందామండి. దీంట్లో కొంచెం పసుపును కూడా వేసుకొని దీంట్లోకి తగినంత సాల్ట్ని కూడా వేసుకుందాము. సాల్ట్ అయితే మేము 2 టేబుల్ స్పూన్ వరకు వేసాము. దీంట్లోకి కారాన్ని కూడా వేసుకొని ఉడికించుకుందామండి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ని చిన్న ముక్కలు కట్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. దీంట్లోకి హోల్ గరం మసాలా కూడా వేసుకుందామండి. అది వేసుకోవచ్చు. చూసారా, వీటికి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఆనియన్స్ అవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. దీంట్లోకి కొంచెం పసుపుని వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకుందామండి. ఇవి మగ్గే వరకు కొంచెం తిప్పుకుందాము. ఆనియన్స్ అవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు మనము ఉడికించుకుందాము. దీంట్లోకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాము. తర్వాత చికెన్ కూడా మనం తీసుకొని కడిగిన తర్వాత దాన్ని శుభ్రంగా కడుక్కుందామండి. కడిగి పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి మనం చికెన్ కూడా వేసేసుకుందామండి. అది క్లిప్ మిస్ అయిందండి. వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. దీంట్లోకి సరిపడినంత కారాన్ని వేసుకుందామండి. కారం అనేది మీ టేస్ట్కి తగినంతగా వేసుకోనండి. కారాన్ని అయితే మేము 3 టేబుల్ స్పూన్ వరకు వేసాము. వీటిని ఒకసారి కలుపుకుందామండి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము అంటే ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందండి. అప్పుడు చికెన్ అనేది ఉడికినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచుకుందాము. తర్వాత దీంట్లో కొంచెం తగినంత వాటర్ కూడా వేసుకుందామండి. చాలా సింపుల్ అనమాట. దీన్ని ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుందామండి. ఒకసారి తిప్పుకున్న తర్వాత దీంట్లోకి ధనియాల పొడిని కూడా వేసుకుందాము. వేసేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పుకుందామండి. చూసారా, ఈ విధంగా కలుపుకుంటూ ఉందాము. ఈ లోపల గోంగూర కూడా రెడీ అయిపోయింది. దీన్ని మనము పప్పు గుత్తి తీసుకొని దీన్ని మెత్తగా రుబ్బుకుందామండి. చూసారా, ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఈ లోపు మనం చికెన్లో వేసిన వాటర్ కూడా ఇంకిపోయాయి. చూసారా, ఇంకిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం తిప్పుకుందాము. చూసారా, తిప్పేసుకున్న తర్వాత మనం ముందుగా రుబ్బుకున్న గోంగూరను కూడా దీంట్లో వేసుకుందాము. చూసే మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. అంతే అండి. ఒక్క 5 నిమిషాలు మనం ఉంచుకున్నాము అంటే సిమ్లో రెడీ అయిపోతుందండి. ఏంటో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. దీన్ని వైట్ రైస్ కానివ్వండి, బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందన్నమాట. చాలా సూపరు. వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుందండి. వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.